చేయాలి, లేకపోతే భవిష్యత్ తరం చాలా అగమ్య గోచరంలో పడిపోద్ది. ఓకే, ఇది ప్రజల ఆవేదన అన్నమాట. ఓకే ఓకే తూర్పుగోదావరి జిల్లా నుంచి బద్రి మరొక కాలర్ ఉన్నారు. బద్రి గారు సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఏం చేస్తుంటారు బద్రి గారు మీరు? సార్ వ్యవసాయం. వ్యవసాయం అండి. ఓకే, మాట్లాడండి. మీ తూర్పుగోదావరి జిల్లాలో ఎలా ఉందండి మీకు బాగుంది సార్, బాగుందండి. వ్యవసాయానికి సంబంధించింది మీదో అంటే మీ పర్సనల్ కాదు. అదేలేండి, బాగుంది సార్, బాగుంది. ఏడాది పాలన మీద ఎలా ఉంది మీకు? బాగుంది సార్, కూటమి వచ్చిన తర్వాత చాలా బాగుంది. రైతు ప్రభుత్వంలో వచ్చినప్పుడు బాగుండదండి, ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు పరిపాలన, చంద్రబాబు గారి పరిపాలన. అంటే గిట్టుబాటు ధర అది రావటం లేదట, వ్యవసాయదారులకి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు కొంతమంది. గిట్టుబాటు ధర రావటం లేదు కొంతమందికి అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు బాగున్నది అంటున్నారు. గిట్టుబాటు ధర మీరు ఏ పంట వేస్తారండి? మీరేంటి టీవీ చూడకండి. మాది అరటి మామిడి మొక్కన. బద్రి గారు మీది కాల్ కట్ అవుతుంది. మీరు టీవీ చూస్తున్నారా లేకపోతే ఏమైనా ప్రయాణంలో ఉన్నారా? ప్రయాణంలో సార్, బయటకు వచ్చాను. బయట ఉన్నా సార్, ఓపెన్ చేసి. అదే మీరు కాల్ కట్ అవుతున్నది, ఎక్కడన్నా కూర్చుని మాట్లాడండి. రైట్, ఓకే, కాల్ కట్ అయినట్టున్నది. ఓకే, తూర్పుగోదావరి జిల్లా వీటిల్లో వ్యవసాయదారులకి బాగుందని మాట్లాడుతున్నారు. మీకు వేరే ప్రాంతానికి వెళ్ళేసరికల్లా అక్కడ నెగిటివ్గా అనిపిస్తుంది. ఎస్, అదే నేను ఇందాక మీకు చెప్పినట్టు ఒక పెద్ద రాష్ట్రం వాతావరణాలు ఆధారం చేసుకుని, అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఆధారం చేసుకుని వ్యవసాయం ఉంటుంది. ఇప్పుడు తూర్పుగోదావరి తీసుకోండి, అది గోదావరి డెల్టా ప్రాంతంలో ఎక్కువ ఉంది, ఇరిగేషన్ ఈజీగా దొరుకుతుంది. అదే రాయలసీమ వెళ్ళండి, అక్కడ నీటిపారుదల వ్యవస్థ సరిగ్గా ఉండదు. అక్కడ డెల్టా ప్రాంతం కాదు, నేల అంత సారవంతమైంది కాదు, నేల సారవంతమైన నీరు ఉండదు. సో ఆ ప్రాంతంలో వేరు ఉంటుంది, ఉత్తరాంధ్రలో వేరు ఉంటుంది. అందువల్ల వ్యవసాయం తీసుకుంటే ఓవరాల్గా డిఫరెంట్ ఏరియాలో ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడైనా ఎప్పుడు కూడా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అభివృద్ధి సంబంధించిన శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, భారతదేశం అంతా పెద్ద పెద్ద రాష్ట్రాలు వారీగా వ్యవసాయ విధానం ఉండకూడదు, రాష్ట్ర వ్యవసాయ విధానం అంటారు. అది చాలా తప్పండి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యవసాయ విధానంలోనే ఉప ప్లాన్లుగా ఉత్తరాంధ్ర కోటి, దక్షిణాంధ్ర కోటి, మధ్యాంధ్ర కోటి, రాయలసీమలో కూడా అనంతపూర్ కోటి, కర్నూలు, కడప, ఇలా వ్యవసాయాన్ని విభజించాలన్నమాట. ఆ ప్రాంతాల వారీగా శీతోష్ణ స్థితి ఆధారంగా చేసుకుని వ్యవసాయ విధానం ఉంటే అది గొప్పగా ఉంటుంది అనమాట. సో ఈ విధానంలో స్వర్ణాంధ్రలో ఇంకా స్పష్టత ఉండాలి, స్వర్ణాంధ్ర విజన్ పత్రిక. రైట్, ఓకే. తూర్పుగోదావరి నుంచి మరొక కాలర్ ఉన్నారు, రాంబాబు గారు. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. రాంబాబు గారు ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం అండి. వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం అండి మాది. వ్యవసాయం అండి. అయితే జగన్ గారి పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా అడుగుతున్నారు మీరు. తేడా అని కాదండి, ఈ ఏడాది పాలన ఎలా ఉందని నేను వాటిని దీన్ని కంపేర్ చేయట్లేదు. అది అయిపోయింది, ఆయన అయిపోయిన శకం అది. మధ్యతరగతికి పెద్ద ఏం బాగలేదండి ఇది ఈ ఏడాదిలో. మధ్యతరగతి రైతు భరోసా లేదు, అమ్మఒడి లేదు, ఇలాంటి పథకాలు లేదండి. కొత్త పెన్షన్ అన్నది ఇప్పుడు ఒక్క పెన్షన్ రాలేదండి. ఓకే, మీ కొత్త పెన్షన్ ఈ సంవత్సరంలో పుట్టనాడు సావరా, ఎంతసేపు చూసినా అభివృద్ధి అంటారో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటారో ఈ చట్టంగా సరిపోతుంది. ఓకే, మీరు ఏ పంట వేస్తుంటారండి? ఏమండి, మీరు ఏ పంట వేస్తుంటారు? నాకు ఏదో లేదండి, ఊడిపోయామండి. సో ఓకే, అంతా కూడా సాఫ్ట్వేర్లు ఇవి ఉద్యోగాలు కంపెనీలు అంటున్నారు తప్పించి అన్నదాతను పట్టించుకోవట్లేదని. అన్నదాతలు పట్టించుకునేది లేదని మధ్యతరగతి గురించి ఆలోచించలేదు. పైగా కోట బియ్యం కొట్టడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇంటికి ఇచ్చిపోయి వరకు. మీకు తూర్పుగోదావరి జిల్లాలంటే ఏ నియోజకవర్గం అండి? మా నిడదవోలు కందులు దుర్గేష్ గారు అండి. కందులు దుర్గేష్ గారు, ఓకే, నిడదవోలు. అవునండి. ఓకే, ఓకే రాంబాబు గారు, థ్యాంక్ యూ. ఇదండి, అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎప్పుడు కూడా ఐటీ ఇవి ఈ రకంగానే ఆయన ఆలోచనలు చేస్తుంటారు. అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నట్టున్నది. అన్నదాతలు కూడా పట్టించుకోవాలి కదా, వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేయడం మాత్రం ఏ రాష్ట్రానికి మంచిది కాదు, అది కుదరదు. అది ఆంధ్రప్రదేశ్కి అసలు కుదరదండి. ఆంధ్రప్రదేశ్ అనేది వ్యవసాయం అభివృద్ధి చెందకుండా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడం అనేది అసంభవం. ఎందుకంటే అది వ్యవసాయ హరిత విప్లవం వచ్చిన ప్రాంతం కాబట్టి వ్యవసాయాన్ని చూస్తూనే
వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళని ఎక్కువగా చూస్తూనే మిగిలిన అభివృద్ధికి వెళ్ళాలి. ఇండస్ట్రీ అయినా, అది సర్వీస్ సెక్టర్ ఏదైనా, అది వాళ్ళని అసంతృప్తి పరచకూడదు. నాకు తెలిసినంతవరకు వ్యవసాయ విధానాన్ని నెగ్లెక్ట్ చేసినట్టు ఏం కనపడడం లేదు. కాకపోతే భారతదేశంలో వ్యవసాయ విధానానికి ఎప్పుడూ ఉన్న తప్పులు అలా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే వ్యవసాయ విధానం ఆంధ్రప్రదేశ్కి మూలం కాబట్టి దాని మీద ఎక్కువగా మనం ఆధారపడి ఉండాలండి. ఎందుకంటే ఇరిగేషన్ అని, గిట్టుబాటు ధర అని, వ్యవసాయం పంట వేసేటప్పుడు ఒకటి మిడిల్ మ్యాన్ తగ్గించడం, ఒకటి వాతావరణాల ప్రకారం వ్యవసాయ విధానం పెట్టడం, వ్యవసాయ శాస్త్రవేత్తలని ఎక్కువ పెట్టడం, రుణాలు, ఇన్సూరెన్సు ఇలాంటి వాటికి ఎక్కువ ఉండాలండి. ఎస్పెషల్లీ రైతు భరోసా అంటే రైతుకి పంట వేసే ముందు ఆయనకి ఏమి ఇస్తున్నాం, పంట అయిన తర్వాత గిట్టుబాటు ధర వెళ్తుందా, మిడిల్ మ్యాన్ అంటే మధ్య దోపిడీదారులు ఉంటారు వాళ్ళని నిర్మూలిస్తున్నామా, అవినీతి లేకుండా ఉంటుందా, విత్తనాలు ఫేక్ విత్తనాలు ఇవి లేకుండా ఉంటున్నాయా, ఈ అన్నదాతని ఎక్కడ అసంతృప్తి పరిచినా అది పరిపాలన అనేది చక్కటి పరిపాలన, సుపరిపాలన ఎప్పుడూ కాదు. అది కూటమైనా, వైసీపీ అయినా, బీజేపీ ఎవరైనా. కాబట్టి అన్నదాతని ఎట్టి పరిస్థితుల్లో మనం సంతృప్తి పరచవాలి. రైట్. చంద్రకాంత్ గారు విజయవాడ నుంచి మరొక కాలర్ ఉన్నాడు. చంద్రకాంత్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. చంద్రకాంత్ గారు ఏం చేస్తుంటారు మీరు? సార్ నేను రోజువారీ కూలి పని చేస్తాను. ఓకే, మాట్లాడండి చంద్రకాంత్ గారు. ఎలా ఉంది ఏడాది పాలన కూటమి? సార్ మాకు ఎవరు వచ్చినా చేసేది ఏమీ లేదండి. ఉమ్. కానీ ఒకటి